ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ప్రణాళికలతో తండ్రి మా బ్రతుకులు ఈ లోకానికి ఆరాధించబడ్డాయి. ఈ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని ఊహించుకొని తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకునే ధన్యతను కూడి వచ్చిన మా అందరికీ దయచేయండి. వచ్చిన ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చేయండి. ఇన్వారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్షలోనికి నడిపించుకునేదిగా కాక నివాసించినట్లుగా మా బ్రతుకులను కట్టుకున్నట్లో కృప చేయండి. అలాగే విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము తండ్రి, ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమా, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్, ఆరోగ్యాలతో మరొక నూతన ఈ సమయంలోనికి నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఇవ్వబడిన ఈ అవకాశంలో దేవుని మహోన్నతమైన ఆలోచనలు ఈ సమయంలో కూడా కొన్ని నిమిషాలు మన బ్రతుకులకు అవసరమైనవి, మనకేం చెప్పాలనుకుంటున్నాడో, ఎలా ఉండాలంటున్నాడో, ఏ విధంగా మన బ్రతుకులను కట్టుకోవాలో, ఏ విధంగా మన జీవితాలను నడిపించుకోవాలో చక్కగా ఈరోజు కూడా నేర్చుకుందాం. ప్రియులైన అంశముగా రాసుకొనగలిగితే పరమ వైద్యుడు, బ్రాకెట్లో దేవుని మీద ఆధారపడుచున్నవా, సబ్ టైటిల్ పరమ వైద్యుడు, బ్రాకెట్లో దేవుని మీద ఆధారపడుచున్నావా. ప్రియులరా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన బ్రతుకులను, మన జీవితాలను వెలిగించుకునే విధంగా, బ్రతుకులను బాగు చేసుకునేవిగా మన కండ్ల ముందు 66 పుస్తకాలతో కూడుకున్న మహాజ్ఞాన గ్రంథంగా దేవుడు మన చేతిలో పెట్టాడు. ఈ మాటలు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు సమాజం. కానీ దేవుని మాటలు ఎంత గొప్పవో, దేవుని యొక్క మాటల యొక్క ప్రాముఖ్యత మానవ జీవితానికి ఎంత అత్యవసరమైనదో, మానవ జీవితాలను ఒక మహోన్నతమైన లోకాలకు నడిపించేవే దేవుని మాటలు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం ఆలోచించుకోగలిగితే భూమి మీద మనుషులంగా మన బ్రతుకుల్లో ఈరోజు ఆరోగ్యాలపైన శ్రద్ధ ఎక్కువైపోయింది. మనిషి భూమి మీద తన బ్రతుకులో శరీరానికి వచ్చే రోగాల గురించి జాగ్రత్త వహిస్తూ ఆ రోగాల నుంచి బయటపడడానికి ఎన్నో టెస్టులు, పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తం అవుతున్నాడు. ఇంతకుముందున్న ఆలోచనల కంటే ఇప్పుడు ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తున్నాడు. నా ఆరోగ్యం బాగుందా లేదా, నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అని మనిషి ఆలోచిస్తుంటాడు. లోకంలో కూడా మనుషులు మాట్లాడుకునే మాట ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యం ఒకటే మహాభాగ్యం కాదు. నేనంటాను ఆరోగ్యం భాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అనుకుంటే ఆరోగ్యం ఒకటి ఉంటే సరిపోదు. ఆరోగ్యంగా ఉన్న నీవు దేవుని గురించి కూడా తెలుసుకుంటే అప్పుడు నీ బ్రతుకు బాగుంటుంది. అది మహాభాగ్యం. లోకంలో అంటుంటారు ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. ఎన్ని ఉన్నా ఏం లాభం మనిషి ఆలోచనలో, అంతే కదమ్మా. అయితే మనిషి తన బ్రతుకులో అధికారము, డబ్బు ఇవి ఉండి నాకేం పర్వా, నాకు కావలసిన ఆస్తి ఉంది, నాకు కావలసిన డబ్బు ఉంది, ఆరోగ్యం ఏదైనా అనారోగ్యంగా మారిపోతే, అనారోగ్యంలోనికి వెళ్ళిపోతే డబ్బు ఉంది కదా అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతుంటాడు మనిషి. అయితే నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు డబ్బు, ఆస్తి ఉండొచ్చు. దేవుని యొక్క అవసరం, దేవుడి మీద ఆధారపడే అవకాశం ఉండొద్దా? దేవుని కృప మనిషికి అవసరం లేదా? ఈరోజు ఆరోగ్యం నేను బాగు చేసుకోవడానికి నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డాక్టర్లు ఉన్నారు, నాకు తెలిసిన డాక్టర్లు, కావలసిన మెడిసిన్స్ ఉన్నాయి అనుకుంటున్న మనిషి దేవుని యొక్క అవసరం, దేవుని యొక్క కృప మనిషికి అవసరం లేదా? ఈ మెడిసిన్స్, డాక్టర్లు నీ దగ్గర కావలసినంత డబ్బు ఉన్నంత మాత్రాన దేవుని అవసరం లేదనుకోవడం చాలా పొరపాటు. దేవుడి యొక్క కృప నీకు ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అధికారం ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, డాక్టర్లు అయిన వారుగా ఉన్నారు, మెడికల్ షాప్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా శరీరాలను వదిలిపెడుతున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనిషి బ్రతుకుతాడు. ఆ ఆయుష్కాలం తీరిపోయిందంటే మనిషి శరీరం వదలాలి. అందుకే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ను తల్లి గర్భంలోనే నియమిస్తున్నాడు. 139:16 ప్రతి మనిషికి ఇంత ఆయుష్ అని తల్లి గర్భంలోనే నిర్ణయిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తున్నాడు, ఎన్నో డైటింగ్, అంటే ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ మంచిది, ఈ ఆహారం మంచిది, ఈ ఆహారం మంచిది కాదు అని నియమాలు పాటిస్తున్నా, ఆరోగ్యం బాగుండాలి, బలంగా ఉండాలని ఎక్సర్సైజులు చేస్తుండ్రు, వాకింగ్లు చేస్తుండ్రు, యోగాలు చేస్తుండ్రు, జిమ్లోకి వెళ్తున్నారు. వాకింగ్లు చేస్తూ చేస్తూ ఊపిరి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అధికారం ఉండి, డబ్బుండి, వైద్యులు తెలిసి రకరకాల మెడిసిన్స్ ఉన్న చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనిషి బ్రతుకులో ఇవి ఉంటే సరిపోతుందా? దేవుడు మనిషి బ్రతుకులో ఉండొద్దా? దేవుడి మీద మనిషి బ్రతుకు ఆధారపడాలి. ఇవి ఉండినంత మాత్రాన దేవుడు నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు కావలసిన డబ్బు ఉంది, కావలసిన హాస్పిటల్స్ ఉన్నాయి, కావలసిన వైద్యులు నాకు పరిచయం ఉన్నారు,
నాకు దేవుడు అవసరం లేదు అనుకునే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అటువంటి వాళ్ళు కూడా అన్నీ ఉండి డాక్టర్లు పరిచయం అయ్యి డాక్టర్లు తెలిసిన వాళ్ళు కూడా, ఎందుకు డాక్టర్లుగా ఉన్న వాళ్ళే శరీరాలు వదిలిపెడుతున్నారు. డాక్టర్లుగా ఉన్న వాళ్ళే శరీరాలు వదిలిపెడుతున్నారు. అంటే మనిషికి దేవుని కృప, దేవుని అనుగ్రహం అనేది అవసరం అనేది మనిషి ఆలోచించలేకపోతున్నాడు. మందులు ఉంటే చాలు, మెడిసిన్స్ ఉంటే చాలు, డాక్టర్లు ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు, ఇక దేవుడి యొక్క అవసరం నాకు ఎందుకు అనే ఆలోచనలో మనిషి ఉండిపోయాడు. కానీ దేవుని యొక్క అనుగ్రహం అనేది, దేవుని యొక్క కృప అనేది, దేవుడి మీద ఆధారపడడం అనేది మనిషి బ్రతుకులో ఉండాలి. దేవుడి కృప, దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి మనిషి బ్రతకాలంటే. కేవలం మెడికల్ షాపులు, కేవలం ఔషధాలు, కేవలం డాక్టర్లు, డబ్బు ఉంటే సరిపోదు ప్రియులరా. దేవుడి మీద కూడా మనిషి ఆధారపడాలి. దేవుని కృప కూడా మనిషికి తోడు ఉండాలి. అప్పుడే మనిషి బ్రతుకు బాగుంటుంది. ఆలోచించండి. ఈరోజు మనుషుల యొక్క బ్రతుకుల గురించి మనం ఆలోచిస్తే కీర్తనలు 31:15 వచనంలో, కీర్తనలు 31:15 వచనంలో, నా కాలగతులు నీ వశములోనున్నవి అంటున్నాడు భక్తుడు. ప్రతి మనిషి యొక్క బ్రతుకు దేవుడి వశం. ప్రతి మనిషి యొక్క కాలగతులు, నువ్వు ఎన్ని రోజులు బ్రతకాలో భూమి మీద, వింటున్నారమ్మా, మీరు ఎన్ని రోజులు భూమి మీద బ్రతకాలో నీ యొక్క కాలాలు, నీకు ఇవ్వబడిన గడువు ఎంత అనేది అది దేవుడికి తెలుసు, దేవుడి దగ్గర ఉంటుంది. ఆయన వశం. మరణం అనేది ఆయన వశం. ఇది ప్రతి మనిషి ఎరగాలి. ఎందుకంటే మనుషులు దేవుడిపైన ఆధారపడే ఆలోచనలు కోల్పోయారు. ఏదైనా రోగం వచ్చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నాకు డబ్బు ఉంది చేతి నిండా, ఎందుకంటే ఇది పెద్ద హాస్పిటల్, మంచి వైద్యం అందిస్తారు అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప కూడా నీకు ఉండాలి. అది లేకపోతే మనిషి బ్రతుకు బాగోదు. ప్రేమైన దేవుని వాట్లారు, అన్నీ ఉన్నవాళ్ళు ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టిపోతున్నారు, అన్నీ ఉన్నవాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలతో వాకింగ్ చేస్తుంటారు, ఆరోగ్యంగా ఉండాలని జిమ్లో ఎక్సర్సైజులు చేస్తుంటారు, చేస్తూ చనిపోతున్నారు. ఎందుకు? తన బ్రతుకు తన ఆధీనం అనుకుంటున్నాడు మనిషి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జిమ్ చేస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఈ డైటు అంటే ఈ తిండి, ఈ యొక్క ఆహారపు అలవాట్లు, నియమాలు పాటిస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇక దేవుడి అవసరం నాకు వద్దు అనుకుంటున్నాడు మనిషి. ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ప్రియులారా, ఇదే నీ బ్రతుకుకు ఆధారం అనుకుంటే పొరపాటు. నీ బ్రతుకు, నీ జీవితం బాగుండాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. మనుషుల యొక్క ఆలోచనలు చూద్దామా ఎట్లున్నాయి? కీర్తనలు 20:7 వచనంలో మీరు చూడండి, ఎటువంటి ఆలోచనలు బట్టి అతిశయపడుతున్నారు మనుషులు. కీర్తనలు 20:7 వచనం, 20:7 వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అతిశయం మనుషులకు. మాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, తెలిసిన డాక్టర్లు ఉన్నారు, అంతే కదండి. మనకు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మంచి వైద్యం అందించే హాస్పిటల్స్ ఉన్నాయని అనుకుంటారు, గర్వపడుతుంటారు.
అతిశయపడుతుంటారు. అయితే ప్రియులరా, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? గుర్రములను బట్టి, రథములను బట్టి ఆస్తులు, అంతస్తులు ఆ రోజులు అవే, గుర్రాలే వాళ్ళకి ఆస్తులు. ఆ రోజు ఒక రాజు యొక్క బలాన్ని ఎలా లెక్కించగలుగుతాం అంటే, ఎన్ని గుర్రాలు ఉంటే, ఎన్ని రథములు ఉంటే అంత బలంగా రాజ్యం ఉందని అర్థం. ఈరోజు కూడా మనిషి ఎంత డబ్బు ఉంటే, ఎంతమంది తెలిసిన డాక్టర్లు ఉంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. వాడి ప్రాణాన్ని కాపాడడానికి డాక్టర్లు ఉన్నారు, చేతి నిండా డబ్బు ఉంది అని మనం అనుకుంటాం. కానీ ప్రియులరా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. అంటే దేవుని మీద ఆధారపడేది మనిషి నేర్చుకోవాలి. మనిషి దేవుడి దగ్గరికి రావాలి. ఒక రోగం వచ్చినప్పుడు మనిషి దేవుడి పాదాల దగ్గర వచ్చి మొరపెట్టాలి. ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది తండ్రి? ఏదైనా నా యొక్క పొరపాట్లు జరిగాయా? ఏదైనా నా జీవితంలో పొరపాటు చేశానా? తండ్రి కృప చూపించండి, సహాయం అందించండి అని తండ్రిని వేడుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళంటున్నాడు దేవుడు. దేవుడు మనుషులకు ఈ ప్రమాదాలు కానీ, ఈ రోగాలు కానీ ఎందుకు వస్తుంటాయంటే, తన పిల్లలు తన మీద ఎంతవరకు ఆధారపడుతున్నారు. దేవుడు ఆలోచన వినాలమ్మా, పాపకి ఇప్పుడు ఎందుకమ్మా అవి, మీరు వినండి, చెవులు పెట్టినండి. దేవుడు మనుషులను పరీక్షిస్తుంటాడు. నా పిల్లలు నా మీద ఆధారపడితే, నా పిల్లలు ఆధారపడేవారుగా ఉన్నారా, నా కృప కోసం ఎదురు చూసేవారుగా ఉన్నారని దేవుడు పరీక్షిస్తుంటాడు మనుషులను. పరీక్షిస్తున్నప్పుడు మనం పట్టించుకోం. ఎందుకు? తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చేతి నిండా డబ్బు ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఒకసారి మొక్కలు వేసి, దేవా దీంట్లో ఏం పొరపాటు జరిగింది నా బ్రతుకులో, ఇట్లా నా బ్రతుకును బాగు చేసుకుంటాను, నా బ్రతుకును చక్కపరుచుకుంటాను. నాయన, నేను డాక్టర్ దగ్గరికి వెళుతున్నాను, ఆ డాక్టరు సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా, ఆ మెడిసిన్స్ నాకు పనిచేసే విధంగా కృప చూపండి తండ్రిని దేవుడి దగ్గర విమర్శించి, దేవుడిని వేడుకొని, దేవుడి సహాయాన్ని కోరి నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీ బ్రతుకు బాగుంటుంది అంటాడండి దేవుడు. అలా ఎంతమంది ఈరోజు దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నారు చెప్పండి. తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే, మా పిల్లలు మా మీద ఆధారపడాలి. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఇంట్లో డాడీకి మమ్మీకి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు పిల్లలు. ఏదన్నా అవసరతలు ఉంటాయి, ఇబ్బందులు పడి సమస్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తారు. అప్పుడు పట్టించుకున్నట్టుగా తల్లిదండ్రులు ఉంటారు. అంతే కదండి. పోతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు, పోతున్నప్పుడు ఎందుకు మీరు తెలియజేయలేదు, ఏ విషయం, ఎందుకు, ఎక్కడ, ఏంది అనేది మమ్మల్ని అడగాలి, మా మీద ఆధారపడాలని కోరుకుంటుంది తల్లిదండ్రులు కూడా. పరలోకపు తండ్రి కూడా తనను ఏ విధంగా ప్రేమిస్తున్నారు, నా మీద ఆధారపడే తత్వం నా బిడ్డలలో ఉందా, నా కుమారులలో ఉందా అని చూస్తుంటాడు, పరీక్ష పెడుతుంటాడు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి మోకాళ్ళు వేసి దీనికి పరిష్కారం, తండ్రి నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, నీ సహాయం లేనిది అక్కడ వైద్యం జరగదు, ఆ వైద్యం జరగాలంటే నీ కృప ఉండాలి. నేను వెళుతున్నాను హాస్పిటల్కు, కృప చూపించండి, మంచి మెడిసిన్స్ అందాలి, డాక్టరు తెలివిగా నాకు ట్రీట్మెంట్ అందించడంలో సహాయం అందించండి తండ్రిని దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని మీద ఆధారపడి నువ్వు వెళ్ళాలి. చూసారా, దేవుడు పరీక్ష పెడుతుంటాడు, మనుషులను పరీక్ష పెడుతుంటాడు. ఎంతవరకు దేవుడు అర్థమయ్యాడు నీకు, ఎంతవరకు దేవుడిని అర్థం చేసుకున్నావు, ఎంతవరకు దేవుని పాఠాలు నీకు అర్థమయ్యాయి. దేవుడి మీద ఆధారపడే ఆలోచనలు ఎప్పుడు మనం తీసేసుకోకూడదు ప్రియులరా. ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి, దేవుడిని వేడుకోవాలి, ప్రతి విషయంలో దేవుడిని వేడుకోవాలి.
చరిత్రలోకి వెళ్ళి ఒక సందర్భాన్ని చూస్తే, అధికారం ఉంది, హోదా ఉంది, నాకు కావలసినంత వైద్యం అందించడానికి వైద్యులు ఉన్నారు అని దేవుడి మీద ఆధారపడకుండా బ్రతికిన ఒక రాజును మనం చూడగలిగితే ఏం జరిగింది చరిత్రలో, ఎలా ఉండబోతుంది పరిస్థితి చూద్దాం. మనం ఎప్పుడూ అలా ఉండడానికి వెళ్ళలేదండి. అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి బాగా. దినవృత్తాంతములు 2వ గ్రంథము, ఆసా అనే ఒక రాజు, యూదారాజు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. ఈ ఆసా అనే రాజుకు 39 సంవత్సరాలు రాజపరిపాలన కొనసాగించాడు. 39 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన కొనసాగించాడు. సుదీర్ఘంగా దాదాపు 39 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఏమైంది, అతనికి యూదారాజు అయిన ఆసాకు ఏం జరిగింది, ఏమైంది అనేది దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, 16వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున, ఏమండి, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, జబ్బులు ఇస్తుంటాడు అవసరాన్ని బట్టి. నువ్వు ఎంతవరకు దేవుడి మీద ఆధారపడతావు అని నిన్ను పరీక్షించడానికి మనకు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు పరీక్ష పెడుతుంటాడు దేవుడు. ఈ ఆసాకు కూడా పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయంలో ఎంతో బాధపడుతున్నాడంట, ఎంతో బాధకు గురి చేస్తుందంట. ఆ పాదములో పుట్టిన జబ్బు తనను బహు బాధ పెట్టినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంటండి. దేవుని వద్ద విచారణ చేయలేదు. అన్ని సంవత్సరాలు పరిపాలన సాగించిన ఆసా గారు దేవుని పాఠాలను నేర్చుకోలేదు, దేవుని పాఠాలను సమాజానికి చూపించలేదు, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో తన బ్రతుకుల్లో చూపించలేదు, దేవుడిని పట్టించుకోవట్లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు ఇతనికి. చూశారా, 39 సంవత్సరాలు నేను పరిపాలించానంటే దేవుని కృప కదా, దేవుడు అనుగ్రహించాడు నాకు రాజ్యాన్ని అన్న ఆలోచన లేనివాడుగా బ్రతుకుతూ, దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోలేనివాడుగా, దేవుని యొక్క సంకల్పం తెలుసుకోలేని వాడుగా బ్రతుకుతున్న ఈ ఆసాకు ఒక పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దేవుడి దగ్గర ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేనేం పొరపాటు చేశాను, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితిలోనికి తండ్రి నా బ్రతికెళ్ళిపోయింది, ఈ రోగం బాగు కావట్లేదు, నాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, నాలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాను, కృప చూపండి తండ్రి అని మొరపెట్టింటే ఖచ్చితంగా బాగుపడేవాడండి. కానీ ఇతను ఎవరి మీద పడ్డాడంట, ఒకసారి చూడండి, ఎవరి మీద ఆధారపడ్డాడంట, పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దేవుడు గుర్తు రాలేదండి. ఏమండి, సకల చరసృష్టిలో ప్రతిదీ అనుభవిస్తూ ప్రతిరోజు ఆయుష్ను పోసుకుంటున్నాడంటే తన తండ్రి కృపను బట్టి కదా అన్న ఆలోచనలు రాజుకు రాలేదండి. ఈరోజు ఒక క్షణం ఈ యొక్క ఆయుష్ కాలంలోనికి రావాలంటే దేవుడి అనుగ్రహం అన్న సంగతి మర్చిపోకూడదు. మీరు ఈరోజు ఈ సెకండ్లోనికి, ఈరోజు ఈ సమయంలోనికి మనం రాగలిగామంటే అది దేవుడి కృప అని ఎంతమంది మీరు అర్థం చేసుకుంటున్నారు? వినాలమ్మ, భారతమ్మ, ఆలోచించండి. అసలు ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, నన్ను ఎందుకు ఇంత బాధిస్తుంది, ఇంత బాధపడుతున్నాడు, కానీ దేవుడు మాత్రం గుర్తు రావట్లేదండి ఇతనికి.
ఎందుకు? నాతో నా అధికారం ఉంది, నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది, నా దగ్గర నా రాజ్యంలో కావలసిన వైద్యులు ఉన్నారు అనుకున్నాడు. దేవుడు అవసరం లేదనుకున్నాడు. దేవుడు అవసరం ఇంకెందుకు నాకు అనుకున్నాడు. ఈరోజు చాలామంది కూడా అలానే ఉంటారు ప్రేమైన దేవుని వారలారా. దేవుడు స్వయంగా రాయిస్తున్న మాట ఇది. నా పిల్లలు నా మీద ఆధారపడాలి, నా మీద ఆధారపడేవారుగా ఉన్నారా లేదని దేవుడు పరీక్షిస్తుంటాడు. కానీ మనం పట్టించుకోము. ఎందుకు? అయ్యో ఎందుకు, తెలిసిన డాక్టర్లు ఉన్నారు మనకు, అయ్యో ఎందుకు, కావలసినంత డబ్బు ఉంది, త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ రోగం నయం అయిపోతుంది, నయం చేస్తారు అని దేవుడి గురించిన ఆలోచన, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడికి సమస్య చెప్పుకోవాలి, పరిష్కారం దేవుడి నుంచి పొందుకోవాలి. ఏం జరిగింది పొరపాటు? నేను చేసిన పొరపాటు ఏదైనా ఉంటే క్షమించండి, పశ్చాత్తాపపడు, కృప చూపండి అని వేడుకోండి. ఇక నుంచి నేను బాగా బ్రతుకుతాను, నీకోసం నమ్మకంగా ఉంటాను. ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకునే అవకాశం నాకు చూపించండి తండ్రి, తెలియజేయండి, సూచనలు ఇవ్వండి అని దేవుడిని మొరపెట్టాలి. కానీ ఇతను ఎంత గర్వంతో ఉన్నాడు చూడు. అధికారం ఉంది, నాకు కావలసిన ఆస్తి ఉంది, నా దేశంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారు అనుకున్నాడు. ఎంత చక్కగా రాశారో మీరే చూడండి ప్రియమైన దేవుని వారలారా. 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా వద్ద విచారణ చేయక. ఎందుకు రాయించాడు ఆ మాట మీరు ఆలోచించండి, అండర్లైన్ చేసుకోండి. దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునేను. దేవుడి దగ్గర విచారణ చేయలేదండి, వైద్యులనే పట్టుకున్నాడు. చూసారా, ఒక మహోన్నతమైన శక్తి నా దేవుడు ఉన్నాడు నా వెనకాల. ఆ దేవుని కృప లేకపోతే, ఆ దేవుడి అనుగ్రహం లేకపోతే నా బ్రతుకు లేదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఆ దేవుడి కృప ఉండాలి, ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి, ఆ దేవుడి మీద ఆధారపడాలి మన బ్రతుకులు అన్న ఆలోచనలు ఈరోజు మనుషులంగా మనం ఆలోచించం. మన ముందు ఏం కనబడుతుంది? మన స్టేటస్, మన లెవెలు, మనకు పరిచయమైన డాక్టర్లు ఉండొచ్చు, పరిచయమైన పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండొచ్చు, అంతే పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. చూసారా, దేవుని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులనే పట్టుకున్నాడంట అండి. వైద్యుల మీద ఆధారపడ్డాడు, దేవుని వద్ద విచారణ చేయలేదు. ఇది చరిత్రలో మనందరికీ ఒక పాఠం. దేవుడి మీద ఆధారపడకపోతే ఏం జరుగుతుందో ప్రియమైన దేవుని వారలారా చూడండి. ఒక్కసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 17:5వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. చూసారు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయిస్తుంటాం, మనకున్న అధికారులను ఆశ్రయిస్తాం, మనకున్న డాక్టర్లను ఆశ్రయిస్తాం, మనకున్న హాస్పిటల్ను ఆశ్రయిస్తాం, శరీరులను మనకు ఆధారము చేసుకొనుచు తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చూసిన దేవుని మీద ఆధారపడమండి మనం, నాకేం పర్వ అనుకుంటాం. ఏం జరిగింది ఇప్పుడు చూడండి, 13వ వచనంలోనికి రండి, దినవృత్తాంతాల్లోనికి మళ్ళీ రండి. 12 చూసాం కదా, 12వ వచనం, మళ్ళీ దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 12 చదివాం కదా, 13వ వచనంలో చూడండి ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. ఏమండి, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడండి? ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? ఎన్ని సంవత్సరాల్లో రాజపరిపాలన జరిగిస్తున్నప్పుడు వచ్చింది ఈ రోగం? 39. ఎప్పుడు చనిపోయాడు? తన ఏలుబడి యందు 41వ సంవత్సరంలో మృతి నొందగా. అంటే ఎన్ని సంవత్సరాలు అండి? దాదాపు
2 సంవత్సరాలు బాధపడి ఒకరోజు ఏమైపోయాడు, చనిపోయాడు. చూశారా, బ్రతుకు ఆగిపోయింది. ఒకవేళ దేవుని శరణు వేడి దేవుని ఆశ్రయించింటే కృప చూపించేవాడేమో దేవుడు. 2 సంవత్సరములు ఎంత బాధ అనుభవించాడండి. బహు బాధ పెట్టిన యెహోవాను ఆశ్రయించలేదు అని రాశాడు చక్కగా. ప్రియమైన దేవుని వారలారా, 14వ వచనంలో చూడండి. మృతి నొందగా అత్తారు పనివారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. అయిపోయింది. ఇంకేం లేదు చెప్పుకోవడానికి. చెప్పుకోదగ్గ పనులు ఏం చేయలేదు. అంతటితో ముగించింది జీవితం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇక్కడ కేవలము నా మీద ఆధారపడండి, వైద్యుల దగ్గరికి మీరు వెళ్ళకండి, ట్రీట్మెంట్ చేయించుకోకండి అని చెప్పట్లేదండి. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఏమని అంటున్నాడు దేవుడు? యెహోవా వద్ద విచారణ చేయాలి అంటున్నాడు. అంతే. యెహోవా వద్ద విచారణ చేయాలి, కానీ యెహోవా మీద విచారణ చేయాలి తప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ. మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకొని దేవుడి మీద ఆధారపడితే చాలు, వైద్యుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు, గోలు మిల్లలు మింగనవసరం లేదు, ఏ రోగం వచ్చినా దేవుడికి చెప్పేసుకొని ఇంట్లోనే ఉంటే సరిపోతుంది అనుకుంటే మళ్ళీ పొరపాటు. ఇక్కడ దేవుడు వైద్యులను ఆశ్రయించొద్దని చెప్పట్లేదు. నా యొద్ద విచారణ చేయాలంటున్నాడు తప్ప నా వద్ద విచారణ చేయలేదు. ఇతను వైద్యుల మీదనే ఆధారపడ్డాడు అంటున్నాడు. అంతేగాని వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. నా వద్ద విచారణ చేయండి అన్నాడే తప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం చెప్పలేదు. మళ్ళీ మూర్ఖంగా మూఢభక్తిలో ఉండిపోయే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు? ఏ రోగం వచ్చినా దేవుడే బాగా చేస్తాడని ఉండిపోతారు, దేవుడే చూసుకుంటాడని ఉండిపోతారు. అది పొరపాటు, అది మూఢభక్తి, అది గుడ్డి భక్తి. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ సృష్టిలో ఉన్నాయి ఔషధాలు, ఈ సృష్టిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడిచ్చినాయి. డాక్టర్లకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక్కడ విచారణ చేయమన్నాడు కానీ దేవుడి యొద్ద విచారణ చేయమన్నాడే కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం చెప్పట్లేదు. విచారణ చెయ్యి. ఎందుకు నాకు ఇది జరిగింది, నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవా నా పట్ల కృప చూపించండి, నాకు దీనికి సరైన ట్రీట్మెంట్ అందించండి, చూపించండి మార్గం అని దేవుడి దగ్గర మొరపెట్టుకొని వైద్యుల దగ్గర వెళ్ళమన్నాడే కానీ వైద్యుల దగ్గర వెళ్ళొద్దని మాత్రం చెప్పట్లేదు. ఇక్కడ విచారణ చేయాలి. ఎందుకు వచ్చింది ఈ రోగం అనేది విచారణ చేయాలి. దేవుడి దగ్గర ఎందుకు జరిగింది నాకు ఈ ప్రమాదం అని విచారణ చేయాలి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి విచారణ చేయాలి. దేవుడు ఒక సూచన ఇస్తాడు, నీకు పరిష్కారం చూపిస్తాడు. నీ పొరపాట్లు ఏమైనా, లోటుబాట్లు ఏమైనా, లొసుకులు ఏమైనా ఉన్నా సరి చేసుకొని అక్కడ నుంచి దేవుడిని మొరపెట్టుకొని దేవుడి సహాయాన్ని తీసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంతే. అది ఆధారపడే తత్వం దేవుడి మీద. చూస్తారా, ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం, దేవుడి మీద ఆధారపడి వైద్యం తీసుకోవాలని చెబుతున్న మాట ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు. మళ్ళీ కేవలం దేవుని మీదే ఆధారపడాలి, వైద్యం తీసుకోకూడదు అని అనుకుంటే పొరపాటు. మళ్ళీ దేవుని మీద ఆధారపడి వైద్యం తీసుకోవాలి. మళ్ళీ దేవుడికి నీ పరిస్థితి, నీ యొక్క లొసుకులు ఏవైతే ఉన్నావో, దేవునికి వ్యతిరేకంగా నీ బ్రతికేదైనా ఉన్నా సరి చేసుకొని దేవుని యొద్ద విచారణ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ పొందు. అలానే ఒక సంఘటన మనం చూడొచ్చండి. ఒక వ్యక్తికి మరణం వచ్చినప్పుడు దేవుని వేడుకున్నాడు, దేవుడి కృప పొందుకున్నాడు, తర్వాత వైద్యం తీసుకున్నాడు.
ఆ స్థితికి వెళ్ళాలి. ఆస అలా వెళ్ళలేదు. చూద్దాం ఆ సందర్భం కూడా. 2 రాజుల గ్రంథము, ఇతను కూడా యూదారాజే అండి. యూదారాజు అయిన హిజ్కియా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం అండి. ఇతను కూడా ఒక రోగం వచ్చేసింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ వచ్చినప్పుడు, భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు ఆసలాగా దేవునిని వేడుకునని వ్యక్తి, దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తి ఇతను. కానీ ఆస మాత్రం దేవుడిని విచారించలేదు, దేవుడి దగ్గర విచారణ చేయలేదు, దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడ్డాడు, తన అధికారం మీద ఆధారపడ్డాడు, దేవుని కృప గురించి పట్టించుకోలేదండి. కానీ ఇక్కడ వ్యక్తి అక్కడి వ్యక్తికి చాలా ఏమండి తేడా ఉంది. 2 రాజుల గ్రంథము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. రాజుల గ్రంథం 2 మొదటి వచనంలో ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, ఇతను కూడా మరణకరమైన రోగం వచ్చేసిందండి. ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా తన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? హిజ్కియా దగ్గరికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చనిపోతావు, నీకు ఒక రోగం వచ్చేసింది అని చెప్పంగానే, నాకు రోగం వచ్చేస్తే నా దగ్గర వైద్యులు లేరా? నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, దాన్ని బాగు చేసుకునే అవకాశం నాకుంది అని అనుకోలేదండి. ఆస అలానే అనుకున్నాడు, కానీ ఇతను అలా అనుకోలేదు. మరణకరమైన రోగం వచ్చేసిందా, నేను చనిపోతానా అని తన యొక్క బ్రతుకును దేవుడి దగ్గర ఒక్కసారి చూపిస్తున్నాడండి. దేవా, నేను ఏమైనా పొరపాట్లు చేశానా? నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నడూ నా కొరకు ఆలోచించుకోలేదు, నీ కొరకే నేను ఆలోచించుకుంటున్నాను కదా. నాకు ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కృప చూపండి తండ్రిని దేవుడిని వేడుకున్నాడండి. ఈ భయంకరమైన రోగం ఎందుకు వచ్చింది? నీకోసం నేను బ్రతుకుతున్నాను, నీకోసం నిలబడుతున్నాను. ఒకవేళ బ్రతుకంటూ ఇస్తే నీకోసం నేను బ్రతుకుతాను తప్ప నా కోసం నేను బ్రతుకను తండ్రిని దేవుడితో విచారణ చేస్తున్నాడు ఈ వ్యక్తి. కానీ నాకు అధికారం ఉంది కదా, నాకు కావలసినంత వైద్యం అందించే వైద్యులు నా రాజ్యంలో ఉన్నారు కదా అని దేవుడిని పక్కన పెట్టిన వ్యక్తి కాదండి హిజ్కియా. దేవుడి మీద ఆధారపడి దేవునికి మొరపెడుతున్నాడు చూడండి. భయంకరమైన రోగం వచ్చేస్తే వైద్యులను ఆశ్రయించలేదు, ఫస్ట్ దేవుడిని ఆశ్రయించాడు. అది నేర్చుకోలే మనం. ఫస్ట్ దేవుడిని ఆశ్రయించి ఆ తర్వాత దేవుడి నుంచి సెలవు తీసుకొని వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అలానే కూర్చొని ఉండిపోతుంటే పొరపాటు. అక్కడనే కూర్చొని పోతా ఇంకా దేవుడే చూసుకుంటాడు అనుకుంటే అది మొండి భక్తి, అది మూర్ఖ భక్తి, అది గుడ్డి భక్తి అవుతుంది. అలా చేయొద్దు. ఈ వ్యక్తికి రోగం వచ్చేసింది. రోగం వచ్చేసిన తర్వాత దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం 2వ వచనంలో. అప్పుడు ఆ రాజు హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏమని మొదలు పెడుతున్నాడో, ఏమని విచారణ చేస్తున్నాడో, ప్రియమైన దేవుని వారలారా, ఇది మన బ్రతుకులో ఉండాలి, ఇది నీ బ్రతుకులో ఉండాలి. అది ఏదన్నా కానీ ప్రియులరా, అది ఏ సమస్య కానీ, అది ఏ పరిస్థితి కానీ, అది రోగమా, ఏదైనా ఉపద్రవమా, ఏమైనా పరిస్థితులా, అది ఏదైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కలు లేచి దేవాని ఒకసారి ఆయన పాదాల ముందు పడాలండి. అదే జరుగుతుంది, అదే చేస్తున్నాడు చూడండి. ఏమంటాడు 3వ వచనంలో? యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుడిని ప్రార్థించాడండి. చూసారా, రోగం వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మొట్టమొదట
మరణకరమైన రోగం వచ్చేసింది. రోగం వచ్చేసిన తర్వాత నాకేమి రోగం వచ్చేస్తే నాకు కావలసిన అధికారం ఉంది, ఆస్తి ఉంది, వైద్యులు ఉన్నారు అన్న ఆలోచనలతో వైద్యులను ఆశ్రయించలేదు. ఎక్కడ వెళ్ళాడు ఫస్ట్ చెప్పండి? ఎక్కడ వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదట భయంకరమైన రోగం, నువ్వు చనిపోతావు అని ఒక వ్యక్తి ద్వారా దేవుడు పంపించినప్పుడు అతను నేనెట్లా చనిపోతాను డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి తన బ్రతుకునంతా దేవుని ముందు పెట్టాడండి. దేవా, నా బ్రతుకులో ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా బ్రతికినట్లు ఉందా? యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నా బ్రతుకు కాలంలో నేను ఎట్లు నడుచుకుంటునో దేవా, నీ దృష్టికి నీకు అనుకూలముగా నా బ్రతుకును నడిపించుకున్నాను కదయ్యా. సమస్తము నీకోసమే నా బ్రతుకులో నేను జరిగించాను కదా. ఇప్పుడు నాకు మరణకరమైన రోగం వచ్చేసింది. కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. ఏదైనా ఇంకా లోటు ఉంటే సరి చేసుకుంటాను. నీవు అవకాశం ఇస్తే ఇంకా కొన్ని కాలాలు నీ కోసం, నీ ఆలోచనల కోసం, నీ సంకల్పం కోసం నేను బ్రతుకుతాని మొరపెట్టాడు. కృపతో నాకున్న రోగాన్ని జ్ఞాపకం చేసుకో, నా బ్రతుకును జ్ఞాపకం చేసుకో. నా బ్రతుకులో ఏ లోపం లేదు, ఏ లోటు లేదు. నాకంటూ అవకాశం ఇస్తే నీ కోసం బ్రతుకుతాను తండ్రి అని మొరపెట్టాడండి. అంతటితో ఇక దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వలేదండి. ఏం చేశాడు తెలుసా? వైద్యం చేయించాడు. తర్వాత వైద్యం అందింది అతనికి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 6వ వచనంలో చూడండి, వైద్యం అందిందో లేదో దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత ఇప్పుడు వైద్యం అందుతుంది. ఇప్పుడు దేవుడి దగ్గర విచారణ చేసుకున్న తర్వాత వైద్యం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. 14 సంవత్సరాల ఆయుష్ను పెంచేశాడండి. మరణం అవుతున్న వ్యక్తికి 14 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుతా, రాజ్యాన్ని కూడా కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపించదను. ఆ భరోసా నాది. నీవు ఏ రాజు పరిపాలన కిందకి వెళ్ళవు, అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను కాపాడుతానని చెప్పి 7వ వచనంలో చూడండి ఏం జరిగింది. మళ్ళీ పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ట్రీట్మెంట్ అందిందా ట్రీట్మెంట్? ఏం చేశారు? అంజూరపు పండ్ల ముద్ద తెప్పించమని యెషయా చెప్పాడు. దాన్ని తెచ్చారు. తెచ్చిన తర్వాత ఆ కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు. వైద్యం కూడా జరిగింది. దేవుడితో మనవి చేసుకున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి దగ్గర విచారణ చేశాడు, తర్వాత వైద్యం చేయించుకున్నాడు, బాగా అయ్యాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చేశాడు. బ్రతుకు చూసారా? ఇదండి మనం చేయవలసింది. దేవుడు కృప చూపిస్తాడు, అవకాశం ఇస్తాడు. దేవుడి కృప లేని, దేవుని అనుగ్రహం లేనిది మనం బ్రతకలేం. ప్రేమైన దేవుని వారలారా, మనకేదో ఉంది, మనకేదో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు అధికారం ఉంది, లేదా చాలా డబ్బు ఉంది, చాలా వైద్యులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయని దేవుడి దగ్గర విచారణ చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎందుకు వచ్చింది? ఏం పొరపాటు చేశాను? తండ్రి కృప చూపించండి, నీ సహాయం లేనిది నేను బ్రతకలేను. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, దేవా మీ సహాయం నాకు అందించండి. మంచి ట్రీట్మెంటు అందాలి డాక్టర్ల నుంచి. ఆ ట్యాబ్లెట్స్ నా యొక్క శరీరానికి వంటబట్టాలి, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఆ మందులు ఉండేటట్లుగా కృప చూపండి తండ్రి అని దేవుడి దగ్గర యథార్థంగా, వివేకముగా, మంచి మనసుతో ఏదైనా పొరపాటు ఉంటే సరి చేసుకుంటానని చెప్పి పశ్చాత్తాపడి బ్రతుకనేది ఒకవేళ ఇస్తే, దేవా నీకోసం నేను బ్రతుకుతాను, ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాను, కృప చూపించండి అని మొరపెట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, అది దేవుడు కోరుకుంటున్నది. చూసారా ఎంత గొప్ప విషయం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక దేవుడే చూసుకుంటాడు అని వచ్చిన రోగాలను కూడా అలానే ముద్ర పెట్టుకొని కూర్చొని వైద్యులను ఆశ్రయించకుండా ఉన్నారు. వైద్యులను ఎందుకు ఆశ్రయించకూడదు? వైద్యుల దగ్గర ఉన్న మెడిసిన్ ఎవరిచ్చిండ్రు? వైద్యుల దగ్గర ఉన్న మెడిసిన్ ఎక్కడిదమ్మా?
వైద్యుల దగ్గర మెడిసిన్ లేకుంటే ఔషధము గోళీలు ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సృష్టిలో నుంచే. అది దేవుడు కలిగించింది మన కోసం. అవి వైద్యులు కనిపెట్టి మందులు తయారు చేశారు. దేవుడి దగ్గర విచారణ చేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకో, దేవుడు ఇచ్చింది. ఫస్ట్ దేవుడు, ఆ తర్వాత వైద్యుని దగ్గరికి వెళ్ళు. అలాగే మొండికేసుకొని దేవుడా నీవు ఉంటే నన్ను నువ్వు బాగు చేసేయి, నేను ఇలానే కూర్చుంటాని మొండి వైఖరి పనికిరాదు. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి సహాయాన్ని పొందుకున్న తర్వాత మెడిసిన్ వేసుకో, వైద్యం చేయించుకో. అదే దేవుడు చెప్తున్న ఆలోచన. సామెతల గ్రంథంలో కూడా చూడండి ప్రియులారా, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట మీరు చూడగలిగితే, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం అండి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటున్నాడండి. చూసారా, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేవుడి పైన నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు, నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, నీకు ఒక పరిష్కారం చూపిస్తాడు. అది ఏ సమస్య అయినా కానీ దేవుడి మీద ఆధారపడేది నేర్చుకోవాలి. అది మన బ్రతుకులో రావాలి. అది మన బ్రతుకుల్లో దేవుని పాఠాల వలన మనలో ఆ మంచి సుగుణాలు మనలో ఏర్పడాలి. దేవుని పాఠాలు వినడం వలన మనకి ఏం తెలియాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క కృప అనేది మనకు లేకపోతే మనకు బ్రతుకు లేదు. ఆయన అనుగ్రహం అనేది మన బ్రతుకులో ఉండాలి. ఆయన మీద ఆధారపడే తత్వం అనేది మనం నేర్చుకోవాలి. ఏది చేసినా తండ్రికి చెప్పుకొని తర్వాత మొదలు పెట్టాలి. ఎటువంటి రోగం వచ్చినా తండ్రి దగ్గర మొరపెట్టి విచారణ చేసి దానికి తగ్గట్లుగా మంచి బ్రతుకు నేను బ్రతుకుతాను, కృప చూపించండి, సహాయం అందించండి, నీకోసం బ్రతుకుతాను అన్నప్పుడు అవకాశం ఇస్తాడు. డాక్టర్ల ద్వారా మంచి ట్రీట్మెంట్ అందిస్తాడు, మంచి హాస్పిటల్ను చూపిస్తాడు, మంచి మెడిసిన్స్ అందిస్తాడు. ఆ తర్వాత చక్కగా నువ్వు రోగాన్ని బాగు చేసుకోవచ్చు, చక్కగా దేవుడిలో బ్రతకొచ్చు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. జ్ఞానిని కదా, నాకంతా తెలుసు కదా, నేనే వైద్యుని కదా, నా దగ్గరనే మెడికల్ షాప్ ఉంది కదా, నా దగ్గరనే మెడికల్ ఫ్యాక్టరీ ఉంది కదా, నా దగ్గరనే కావలసిన డాక్టర్లు ఉన్నారు కదా అని మొండిగా నువ్వు ప్రవర్తించొద్దు. అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, మంచిది కాదు అది. కొత్త నిబంధనలో కూడా చూద్దాం. వైద్యం అందించుకోవాలి, దేవుని కృపను ఆధారం చేసుకొని దేవుడి దగ్గర విచారణ చేసి తర్వాత జబ్బు నిమిత్తము ట్రీట్మెంట్ తీసుకోవాలని అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడో లేదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మొండి వైఖరితో ఎంత రోగం వచ్చినా దేవుడే బాగా చేస్తాడు అని మొండికేస్తుంటారండి. లాస్ట్కు మృత్యు ఒడిలోనికి వెళ్తారు. దేవుడు బాగు చేస్తాడు, కాదని కాదు. ఇదో ఈరోజు సృష్టిలో ఉన్నాయన్నీ దేవుడివే అండి. ఔషధాలన్నీ దేవుడిచ్చినవే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎవరిని చదవండి, మీరే చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు ఉంటాయి కదా మన లోపల. బలహీనతలు, రోగానికి సంబంధించిన బలహీనతలు, శరీర బలహీనతలు, జబ్బులు ఇవన్నీ వస్తుంటాయి కదా. ఆ తరచుగా వచ్చు బలహీనతల కోసము ఏం చేయమన్నాడు? ద్రాక్షరసము ఆ రోజు వైద్యంగా ఉపయోగించేవాళ్ళండి. కొంచెము ద్రాక్షరసము పుచ్చుకొనము, ద్రాక్షరసము ఉపయోగించుకునేవాళ్ళు. ఉట్టి నీళ్లు తాగేవాడు, ఏదైనా జబ్బు నిమిత్తం నీళ్ళు ఎక్కువ తాగేవాడు తిమోతి. అయితే దానితో పాటు కొద్దిగా ద్రాక్షరసం కూడా నువ్వు ట్రీట్మెంట్గా ఉపయోగించుకోవాలి, మెడిసిన్ కూడా ఉపయోగించుకోవాలి, వైద్యం కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మన శరీరము బలంగా ఉంటేనే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే దేవుడి పనిని మనం చేయగలుగుతాం.
నువ్వు ఇంట్లో మూలకు పడి దేవుడే చూసుకోవాలి, దేవుడే లేపాలి అన్నంత వరకు నువ్వు ఉంటే నీ ఆయుష్ ముగించే వరకు అట్లనే ఉండు. మరి దేవుడి పని భంగం అయిపోతుంది, దేవుడి పని పూర్తి చేయలేకపోతున్నావు. ఎందుకంటే మన ఒంట్లో సత్వం ఉండాలి కదా, మనం బలంగా ఉంటేనే కదా ఏదైనా దేవుని పనిని చేయగలుగుతాం. బలహీనంగా ఉన్నప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు దేవుని పని చేయలేము. దేవుడి దగ్గర విచారణ చేయి, వైద్యులను ఆశ్రయించు, ట్రీట్మెంట్ చేసుకో, బాగు చేసుకో, పద్ధతులు పాటించు. డాక్టర్లు చెప్పినాయి నా దగ్గర విచారణ చేసి, నా దగ్గర నువ్వు పశ్చాత్తాపడి ఏదన్నా సర్దుకునే విషయాలు ఏమైనా ఉంటే నా దగ్గర సర్దుకో, బ్రతుకును బాగు చేసుకుంటాని దేవుడి దగ్గర మొరపెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా నువ్వు బాగైతే దేవుడి పనిని పూర్తి చేయొచ్చు, అనేకులకు అందించవచ్చు, అనేకులకు వ్యాపింపచేయచ్చు. నువ్వు ఇంట్లోనే బలహీనంగా ఉండిపోతే ఇక దేవుడి పనిని అలానే ఉండిపోదు. మనం పనులు పూర్తి చేసుకోవాలంటే మనకు పనిముట్లు అవసరం. ఆ పనిముట్లు బాగుండాలి, అవి చక్కగా ఉండాలి, అవి చాలా షార్ప్గా ఉండాలి, అవి వాడబడేవిగా ఉండాలి. పాడైపోయినవిగా, మొద్దుబారినవిగా, ఇరిగిపోయినవిగా ఆ పనిముట్లతో పనిని మనం చేసుకునే అవకాశం ఉంటుందమ్మా? ఉండదు. పనిముట్లు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, షార్ప్గా ఉండాలి, పదునుగా ఉండాలి. మనం అనుకున్న పనిని మనం పూర్తి చేసుకోవచ్చు సకాలంలో. ఇప్పుడు మనం కూడా దేవుని పనిని పూర్తి చేయాలంటే బలంగా ఉండాలి. బలహీనంగా ఉన్నవాడు ఈరోజు నేను బలహీనంగా ఉన్నానండి, రాలేకపోతానండి, ఏదో ఎంతోమందికి వాక్యం అందించవలసిన మనం ఈరోజు బలహీన పడిపోతే, ఈరోజు ఒక జబ్బు వచ్చి మూలన పడిపోయి ట్రీట్మెంట్ అందించుకోకుండా నీ వలన కూర్చుంటే ఈరోజు ఎంతో పని ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది దేవుని పని. ఒక వ్యక్తి ఈ రోజు వరకు ఆయుష్నిచ్చింటాడు దేవుడు. ఏదో ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి వెళ్ళి అవకాశం ఇచ్చిన దేవుడు ఆలోచించేది ఏంటంటే ఎవరో ఒకరు వెళ్ళి నా మాటలు ఆ బిడ్డకు చెప్పే అవకాశం ఉంటుంది అని నీ మీద దేవుడు అనుకుని ఉంటాడు. కానీ నీవేమైనావు? బలహీన పడిపోయి జబ్బు రోగగ్రస్తంతో ఇంట్లో పడిపోయావు. ఆ వ్యక్తికి సువార్త అందకపోవడం వలన ఆ వ్యక్తి చనిపోయాడు. రేపు లెక్క ఎవరిని అడుగుతాడు? నిన్నే కదా. ఏడ తండ్రి నేను బలహీనంగా ఉన్నాను, ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు, ఆ రోజు నేను రోగంతో ఉండిపోయాను, అందుకే నేను ఆ రోజు అందించలేకపోయాను కదా అంటే లేదు. బలహీనంగా ఉన్నప్పుడు నేను డాక్టర్ను సంప్రదించమన్నాను కదా. నాతో విచారణ చేసి నా కృప నువ్వు పొందుకొని నా మీద ఆధారపడి నీవు ట్రీట్మెంట్ చేసుకునేది ఉండే అంటాడు దేవుడు. అలాగనే మొండికేయకూడదు. ప్రతి విషయంలో దేవుడిని మొరబెట్టి వైద్యం తీసుకోవడానికి నువ్వు వెళ్ళాలి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దేవుడికి చెప్పాలి ఫస్ట్, అయ్యా ఇదో నాకు ఈ పరిస్థితి ఉంది, దేవుడిని వేడుకోండి. దేవుడు కృప చూపించే విధంగా ఏమైనా నా లోటుపాట్లు ఉంటే నా దేవుడి దగ్గర నేను మొరపెట్టి పశ్చాత్తాపడతాను. మీరు కూడా ప్రార్థించండి. పలానా హాస్పిటల్కి వెళ్తున్నాను, పలాని వైద్యం తీసుకోవడానికి వెళ్తున్నాను, ప్రార్థించండి. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తాం, నువ్వు ప్రార్థించుకో, దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని వేడుకో, ఆ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇది దేవుడు కోరుతున్న ఆలోచన. కానీ అలానే దేవుడు చూసుకుంటాడు అనుకుంటే పొరపాటు. అది గుడ్డి భక్తి, మొండి వైఖరి, అది మంచిది కాదు. దేవుని ఆలోచనలు ఎంత గొప్ప ప్రేమైన దేవుని వారలారా ఒక్కసారి ఆలోచించండి. అందుకే మన బ్రతుకులో, మన జీవితంలో దేవుడు కృప చూపించాడు, దేవుని పైన ఆధారపడితే నాకు ఈ రోగం, పలానా హాస్పిటల్కి వెళ్తే దేవుని కృప వలన నాకు తగ్గింది అనుకొని అలానే మనం పొరపాట్లు చేసుకుంటూ పోతే మళ్ళీ తాట తీస్తాడు కదా. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడి దగ్గర మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ వేడుకొని ఆయన కృపను ఆధారం చేసుకొని మళ్ళీ వైద్యం పొందుకొని మళ్ళీ బాగవచ్చు అని నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటే నిన్ను మాయం చేసేస్తాడు. ఆయన తలుచుకుంటే ఎటువంటివాడైనా, ఎటువంటి దానమైనా, ఎటువంటి వాడైనా దేవుడు నీకు ఇచ్చిన గడువును ఏం చేస్తాడు? తూర్చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి రోగాలు వస్తుంటాయి, కానీ కావాలని నువ్వు పాపంలోనికి వెళుతూ
భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళి దేవుడిని పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళి ఏదైనా ప్రమాదంలోనికి వెళ్ళి ఏదైనా పరిస్థితిలోనికి వెళ్ళిన తర్వాత దేవాన్ని నువ్వు మాటికి నువ్వు దేవుని మొరపెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ పొందుకొని బాగయ్యి మళ్ళీ చేసే పనులు చేసుకుంటూ దేవుని వదిలిపెట్టి చేసేసి అలానే ఉండిపోతే నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఇంకా అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు, తీసేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా దేవుడి మీద ఆధారపడే ఆలోచనలు కలిగి ఉంటే బాగుంటుంది. జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. పొరపాట్లు జరిగినా ఇంకోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏదైనా జరిగింది, చిన్న లోటు ఏదో ఏర్పడ్డది నీ బ్రతుకులో, అది సరి చేసుకోవాలి తప్ప మాటికి దాన్ని మళ్ళీ రానివ్వకూడదు. ఆ స్థితిలోనికి నీ బ్రతుకు మళ్ళీ వెళ్ళకూడదు. అది దేవుడు కోరుకుంటున్నది. ముగించుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. చూసారా, దేవుని యొద్దకు వెళ్ళాలండి. ప్రతి మనిషి దేవుని యొద్దకు రావాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడాలన్నదే దేవుని ముఖ్య ఉద్దేశం. మనము యెహోవా యొద్ద మరలుదము రండి. మనము యెహోవా యొద్దకు, దేవుని యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసేను. ఆయన మనల్ని చీల్చివేసను. హోషేయ గ్రంథం చివరిగా ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన మనల్ని చీల్చివేసను, ఆయనే మనల్ని స్వస్థపరచును. చీల్చేస్తుంటాడు, స్వస్థపరుస్తుంటాడు. ఆయన్నే అవసరాన్ని బట్టి చీల్చేస్తాడు, అవసరాన్ని బట్టి రోగాన్ని కూడా తగ్గిస్తాడు. ఆయననే. ఆయన మనల్ని కొట్టును, ఆయనే మనల్ని బాగు చేయును. కొట్టేవాడు ఆయన్నే, బాగు చేసేవాడు ఆయన్నే, చీల్చేవాడు ఆయన్నే, స్వస్థపరచేవాడు ఆయనే. ఆయనకు నమ్మకంగా నీవు బ్రతకాలి. ఇవి వస్తుంటాయి. వస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి ఈ రోగాలను ఈ విధంగా ట్రీట్మెంటు ప్రకృతిలో పెట్టిన దేవుడి ఔషధాల ద్వారా ట్రీట్మెంట్ పొంది బ్రతుకును బాగు చేసుకోవాలి. లాస్ట్ మాట చూడండి ఒకసారి. 14 మొదటి వచనంలో, అదే దాంట్లో 14వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు 14వ అధ్యాయం 1వ వచనం అండి. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. పాపం చేసుకుంటూ అలానే వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆ పాపం నుంచి నువ్వు దూరం కావాలి తప్ప అలానే చేసేసుకుంటూ పోతుంటే బాగోదు. లాస్ట్ చివరి మాట యోబు గ్రంథంలో కూడా ఎంత చక్కటి మాట రాయించాడో దేవుడు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథము 5:18వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఎంత బాగుంది చూడండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతిలే స్వస్థత పరచును. గాయం చేసేవాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయన మీద ఆధారపడితే అన్ని సవ్యంగా ఉంటాయి ప్రియులారా. కానీ బాగైపోయాను, బాగు అవుతున్నాను అనుకొని మళ్ళీ నువ్వు పొరపాటులోనికి వెళ్ళకూడదు. పాపము చేత నువ్వు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరగాలి. పాపంలో చిక్కిపోయిన నీ బ్రతుకు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి బాగు చేసుకోలే తప్ప మళ్ళీ పాపంలోనికి నీ బ్రతుకు వెళ్ళడానికి వీలు లేదు. అలా నువ్వు వెళుతానంటే నేను చీల్చేస్తాడు, నీకు స్వస్థత దొరకదు. నేను గాయపరుస్తాడు, నీకు ఆయన మళ్ళీ స్వస్థత ఇచ్చే అవకాశం ఉండదు, కట్టే అవకాశం ఉండదు. గాయమును కట్టును, గాయమును ఏమంటున్నాడండి? గాయపరిచి గాయమును కట్టుతాడు, గాయము చేయును, ఆయన చేతిలో స్వస్థతపరచు. కాబట్టి కొన్ని పరీక్షలు దేవుడు పెడుతున్నప్పుడు ఈ విధంగా దేవుడి మీద ఆధారపడి మన బ్రతుకులో ఉన్న లోటుపాట్లను సరిచేసుకొని దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడి సహాయాన్ని పొంది ఆ తర్వాత డాక్టర్లను ఆశ్రయించి మన బ్రతుకులను బాగు చేసుకొని దేవుడిని మన బ్రతుకులో మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడికి మొట్టమొదటి స్థానం ఆ తండ్రికి ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వగలగాలి. ఆ తర్వాత ఏదైనా ఉంటే సహాయం కోసం లోకంలో డాక్టర్లరా, మెడిసిన్, ఆ తర్వాత ఏదైనా
కాబట్టి మొట్టమొదటి స్థానం దేవుడికి ఇచ్చే విధంగా మన బ్రతుకులను నడిపించుకోవాలి. అట్టి ఆలోచనలోనికి మనం అంతా వెళ్ళగలిగినప్పుడు మన బ్రతుకులు బాగుంటాయి, మన బ్రతుకులు ఆనందంగా ఉంటాయి, మన బ్రతుకులు సంతోషం ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే మనకు బ్రతుకు లేదు. కాబట్టి దేవుని యొక్క కృప మీద, దేవుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడే విధంగా మన బ్రతుకులను చేసుకునే వారంగా మనం ఉండగలిగినప్పుడే మన బ్రతుకులు శ్రేయస్కరం. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తి కోరుతూ తల్లు వంచండి, ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, నీ పిల్లలతో విలువైన మాటలు నీ పిల్లలతో పంచిపెట్టాను, మాట్లాడిన ఈ మాటలు, జాలువారిన ఈ మాటలు, నీ మాటలు మా బ్రతుకులో ఫలించి ఫలితాన్ని తీసుకొచ్చే విధంగా కృప చేయండి, సహాయం అందించండి. 30 60 100 ఫలించి దేవా మా బ్రతుకులో మొట్టమొదటి స్థానం, మొట్టమొదటి ప్రయారిటీ నీకు ఇవ్వాలి. మాకు ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా నీ దగ్గర విచారణ చేసి ఆ తర్వాత తండ్రి నీ సహాయంతో వైద్యులనా, ట్రీట్మెంటా, మెడిసిన్సా, అది ఏదైనా అది నీ తర్వాత నీ దగ్గర మనవి చేసి నీ దగ్గర తండ్రి మేము నీకు మొరపెట్టి నీ సహాయాన్ని పొందుకున్న తర్వాత, నీ దగ్గర విమర్శ చేసుకున్న తర్వాతనే ఏదైనా లోకంలో ఉన్న దానిపైన ఆధారపడాలన్నదే మేము నేర్చుకున్నాం. మొట్టమొదటగా నీ మీద ఆధారపడే తత్వం మా లోపల మేము కలిగి ఉండాలి. అటువంటి మంచి మనసు, అటువంటి గొప్ప ఆలోచన మాలో నిలబడాలి, మాలో రావాలి. అట్టి సహకారాలు నాకు నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుతూ, వచ్చిన బిడ్డల బ్రతుకులలో ఏదైనా సమస్య, ఇబ్బంది, ఇరుకులు ఉన్నట్లున్న తండ్రి కృప చూపండి, సహాయం అందించండి. వచ్చిన బిడ్డలను పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు నాకు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి, కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.